హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇదిగోండి ఇవాళ మేము బయటకు వస్తే మాకు ఇక్కడ ఓ రెస్టారెంట్ దొరికిందండి. సూపర్ రేటింగ్ ఉంది. ట్రై చేద్దామని వచ్చాం మేమైతే ఇక్కడికి. ఇక్కడ పార్కింగ్ అది కూడా బాగానే దొరికింది మాకు. అంటే సండేస్ అయితే నాట్ ప్రిఫరబుల్ అన్నారు, బట్ ఇట్స్ వెరీ టేస్టీ. నాకైతే నచ్చింది ఇక్కడ టేస్ట్. సో ఏం తిన్నాము, ఇక్కడ ఏమేమి బాగున్నాయి అనేది మేమైతే ఒక 2 ఐటెంలు తిన్నామండి. సో అవి బాగున్నాయి. అవి ఏం ఐటెంలు ఏందనేది లోపలికి వెళ్ళినా చూపిస్తాను. ఇదిగోండి బయట కూర్చొని సిట్టింగ్ అది కూడా ఉంది ఇక్కడ నీట్గా తినడానికి. ఓకే, ఇంకా పోతే లోపల అంబియన్స్ అంటారా, అస్సలు ఎక్సలెంట్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారులేండి. ఇదిగోండి ఇది మేము తిన్నదిలే పానీపూరి ప్లేటు. మా మొహం కప్పుకుంటాను మా ఆవిడ. ఇంకపోతే ఈ పక్కనే చూస్తే మీరు వెనకాలే మొత్తం బాలీవుడ్ ట్రీట్ అని ఎట్లా అయితే ఉందో అన్ని బాలీవుడ్ హీరోస్ హీరోయిన్స్ వాళ్ళ క్యాప్షన్స్ సినిమాస్ మూవీస్. సో ఇవన్నీ అసలు అన్ని రకాలు అక్కడ మొత్తం రాసింది. ఇవి అయితే నేను నా చిన్నప్పుడు ఎప్పుడో 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు చూసానండి. ఆ స్వీట్లు కాదు, సారీ, ఐస్ క్రీమ్స్, ఆ కప్పు దానిలోనే సేమ్ అలాగే ఉంటాయి. ఇదిగోండి స్వీట్లు వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తారంట. ఇదిగోండి క్యాప్షన్స్ అన్నా కదా, అన్ని సినిమా క్యాప్షన్స్ అన్నీ కూడా ఇటేసారు వీళ్ళు. ఇంకపోతే మేము తిన్న ఇంకొక ఐటమ్ ఏందయ్యా అంటే దాల్ బాటి. నాకెంతో ఇష్టమైంది. నేను ఎప్పుడో 8 ఏళ్ల క్రితం నేను వర్క్ చేసేటప్పుడు నాకు నచ్చిన ఐటమ్ అండి మధ్యప్రదేశ్లో. అక్కడ బొగ్గుల మీద కాల్చిస్తే ఇక్కడైతే వీళ్ళు గ్రిల్ మీద చేసి ఇచ్చారులే. కానీ దీంతో పాటు మనకి ఇంకా 5 రకాల దాల్ వేసి ఇచ్చారు. అసలు నెయ్యి పోసారండి. ఆ నెయ్యి చూడొచ్చు మీరు ఎంత ఉందనేది. పక్కన స్వీటు, అచారు, సలాడ్ లాంటిది, ఒక స్పైసీ సలాడ్. మనకైతే స్పైసీ కావాలి కదండి, మరి అది విషయం. ఇంకా పోతే అసలు ఆ దాల్ చూడండి ఎట్లా ఉందో. దీన్ని ఎలా తిన్నాను అనేది మీకే చూపిస్తా చూడండి. స్వీట్ ఇదేం స్వీట్ అనో నాకు తెలియదండి. రవ్వ స్వీట్ ఏదో మొత్తానికైతే. ఇదిగోండి మొత్తం ముక్కలు చేసుకుని ఆ నెయ్యి అంతా కలుపుకొని దానిపైన దాల్ వేసుకుని ఆ మూల వేసుకున్నట్టు కొంచెం కొంచెం తినాలండి. అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే. నాకైతే నచ్చింది. చక్కగా మంచి వామ్గా పానీపూరి అది.